మానవ జీవితం సుఖదుఖాలమయం. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతికేందుకు నిత్యం పోరాటం చేయాల్సిందే. అలుపన్నదే లేకుండా కష్టపడాల్సిందే. జీవించడానికి ఏదో ఒక పని చేయాల్సిందే. కాయా కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ క్రమంలో ఎంత కష్టమైనా భరించాలి. నేటి రోజుల్లో కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో 3 పూటలు తినలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలని జీతాలతో సంసార సాగరాన్ని ఈదుతూ వస్తున్నారు చాలామంది. ఏ ఉద్యోగం లేని వారు చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పూట గడవక పిల్లలను చదివించుకోలేక పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. అయినా సరే అధైర్యపడకుండా కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ఇదే రీతిలో ఓ వ్యక్తి తినుబండారాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టీవీఎస్ బండి మీద వీధి తిరుగుతూ తినుబండారాలను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా కష్టపడి బ్రతికే అతనిపై కాలం కన్నెర్ర చేసింది. విధి ఆడిన వింత నాటకంలో ఆయన ఓడిపోయాడు. ఓ రోజు బతుకు తెరువు కోసం టీవీఎస్ బండిపై బయలుదేరిన అతను చివరకు బతుకు బండి మీదనే ప్రాణాలు వదిలాడు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యం ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. అసలు ఆ వ్యక్తికి ఏమైంది, ఎలా చనిపోయాడు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. ఒడిశాలో 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి టీవీఎస్ బండిపై తినుబండారాలు కట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముతుంటాడు. దానిపై వచ్చే ఆదాయంతో భార్యా బిడ్డలను పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే ఆ రోజు కూడా తినుబండారాలు అమ్మడానికి బయలుదేరాడు. కాసేపు వీధుల్లో తిరిగాడు. ఆ తర్వాత అతడు బండి మీద నిద్రపోతున్నట్లు కనిపించాడు. ఆ దారిలో పోయేవారు అతన్ని చూస్తూ వెళ్తున్నారు. అయితే ఆ వ్యక్తిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. సదరు వ్యక్తి దగ్గరకు వచ్చి కొందరు అతన్ని పిలిచినా కదిలించి చూసినా ఉలుకు పలుకు లేదు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వాహనంపై కూర్చొని ఉండగానే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బతుకు బండిని లాగిన ఆ బండి మీదనే గుండెపోటుతో మరణించడంతో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రాణం నీటి మీద బుడగలాంటిది. ఎప్పుడు చిట్లిపోతుందో ఊహించలేమని కామెంట్ చేస్తున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరని మరికొందరు స్పందిస్తున్నారు. మరి బతుకు తెరువు కోసం వెళ్ళి బతుకు బండి మీదనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.